నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ మన వీడియో వచ్చేసి చేపలు ఎలా కట్ చేస్తారు అనేది. చేప తీసుకొని అయితే పొడుసు కొడతారు. పొడుసు కొట్టినాక తర్వాత బూడిద పూస్తారట. బూడిద పూసి కత్తికిలా రాస్తే బంక్ అంతా వెళ్ళిపోతుంది అంట. చేపకి ఎలాంటి మైల ఉండదట. తలకాయ కోసేసి పేగులు తీసేసింది. కత్తికి ఎలాడేసింది చేపను. గిర దింపుతుంది. ఎంత నీట్గా దింపుతుందో చూడండి. ఒక్క పేగు లేకుండా మొత్తం బయటకు వచ్చేసింది కచరా అంతా. కథం పీసేసి వేసేస్తుంది. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి ఎంత నీట్గా కొట్టిందో పొరుసు. కొట్టినాక ఎంబటే బూడిద పూస్తారు. పూస్తుందాక బూడిద పూసింది. ఇద్దరు బూడిదనైతే ఊసుడైపోయింది. తలకాయ కోసేసింది. మంచిగా నీట్గానే అవుతుంది ఇక్కడ వరకు. పీసులు చూడండి ఎంత నీట్గానైతే కోస్తున్నారో. ఇది మన అడ్రస్ వచ్చేసి రేకుర్తి మెయిన్ చౌరస్తా MKF లైవ్ ఫిష్. స్టార్టింగ్లో వీడియో వస్తుంది, అందులో నెంబర్ కూడా ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్. లైవ్ ఫిష్ అమ్ముతారు. నీట్గా ఉన్నాయి, వర్క్ నీట్గా ఉంది. చేపలు కూడా మంచిగా ఉన్నాయి. కొర్రమేన్ వచ్చేసి బొమ్మె, రవ్వు, బంగారు తీగ, గ్యాస్ కట్టు అన్ని తీర్ల చేపలు అవైలబుల్ ఉన్నాయి. కాంటాక్ట్ గాండీలను మంచిగా ఉన్నది, నీట్గా ఉంది వర్క్ అయినా చేపలైనా. మేమైతే వీళ్ళకు క్వింటల్ 50 కిలోలు కట్టింగ్ ఆర్డర్ ఇచ్చినాం. కట్టింగ్ ఆర్డర్ ఎన్నిటికి 6కి ఇచ్చినాం. 6కి ఇస్తే 9:30 వరకు మాకు మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేసారు. నీట్గా కడిగి ఇచ్చిర్రు. ఎందుకు ఇంత లేట్ అయిందంటే లోకల్ గిరాకీ వచ్చింది కదా బాబు, అందుకే లేట్ అయింది. లోకల్ గిరాకీ కూడా వీళ్ళకి చాలా బాగుంది. ఫుల్ బిజీ. అటు వాళ్ళకి కడిగేసి ఇటు మనకి కడిగేసరికి సరిపోయింది. వీడియోనైతే మొత్తం చూడండి ఎంత నీట్గా కట్ చేస్తున్నారు అంటే అంత నీట్గా కట్ చేస్తున్నారు. వీడియోనైతే బాగా వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయర్రి, సరేనా? వీళ్ళ కట్టింగ్ స్కిల్ అయితే సూపర్ అబ్బా. వాళ్ళు ఎంత నీట్గా కట్ చేస్తున్నారో చూడండి. లోపల పేగులు అయితే నీట్గా పద్ధతిగా చేపకు నొప్పి లేకుండా తీస్తున్నారు చూడండి. ఆ పేగులు తీసే టెక్నిక్ అయితే ఇంతవరకు నేను చూడలే. మీరు ఇట్లా చూస్తే కామెంట్ చేయండి. ఆ కత్తికి ఎలాడెత్తది ఇక వేసేసి గిరగిర దింపి ఇగ్గంగానే పేగులు మొత్తం బయటకు వస్తాయి. నేనైతే చూడలే, మీరు యుత్తనైతే కామెంట్ చేయరు. అమ్మయ్య, చేపల కట్టింగ్ అయితే అయిపోయింది. టబ్బుల్లో వేసిర్రు పీసులన్నీ. ఈ కచరను ఆ ట్రేలు వేస్తారట. వేసి పీసులు కడుగుడు స్టార్ట్ చేస్తారట. ఇక టబ్బులలో పట్టని పీసులు ఇప్పుడు కడుగుతున్నారు. ఇవి కడుగుడు అయిపోగానే టబ్బుల్లో పీసులు కింద పోస్తారు. ఒక్కటేసారి కుప్ప కనబడంగానే మన లోకల్ వాళ్ళు ఉంటారు కదా చేపలు కొనుక్కోపోయేటోళ్ళు, వాళ్ళు ఈ పీసులన్నీ షవాకైరాట. ఏం చెప్తారా నాయన ఈ పీసులన్నీ అన్నట్టు చూసిర్రట. మా వాళ్ళు నాతో చెప్పిండు. అందులో ఒకడు అడిగుడు కూడా అడిగిండట, ఇవన్నీ ఏం చెప్తారు పీసులని. మావాడు ఉండైతే మ్యారేజ్ ఉంది, మ్యారేజ్కి అని చెప్పిండట. చెప్పగానే ఓహో మ్యారేజ్కా, అయినా బాగానే కడి చేయించారని అన్నాడట. చూడండి మొత్తం. చూడండి పీసులు అయితే గుమ్మరిస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం. వాటర్ పడుతున్నారు. వాటర్ పట్టిన తర్వాత ఏం చేస్తారో చూడండి. ఆమె చూడండి వాటర్ పట్టుకుంటూ అట్ల కుప్పనుగా దొబ్బుతంగా మనం అట్లను ఎత్తంగా కుప్పకు సేమ్ అలాగనే ఆమె కిందికి దొబ్బుతుంది. ఈమె ఈ పీసులన్నీ ఇక్కడ ప్లేస్ సరిపోతలేదని ఇటుక పిల్ల తీస్తుంది చూడండి. వీడియోనైతే మొత్తం అయితే తీయలేకపోయినాం, కాకపోతే వీళ్ళ వరకు సూపర్గా ఉంది. మీకు నచ్చినట్లయితే ఇక్కడికి రండి, కట్టింగ్ చేయించుకోరు, ఆర్డర్స్ కూడా ఇవ్వండి.
ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడుర్రి. నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీగా చూపిస్తా, వీళ్ళు ఏమేమి వర్క్ చేస్తారు, వీళ్ళతోటి కూడా మాట్లాడిస్తా. చూడండి వీడియోనైతే మొత్తం. ఓకే, బాయ్ బాయ్ దోస్తులు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.